స్వతంత్ర సమరయోధులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ ధూమ్ధామ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూసాం ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అవినీతికి వ్యతిరేకంగా కురు వృద్ధుడు అన్నా హజారే ఇచ్చిన పిలుపు మొత్తం భారతదేశం 100 కోట్ల మంది ప్రజల హృదయాన్ని కదిలించింది. అంటే నీతివంతమైనటువంటి పోరాటం, నిజాయితీతో కూడుకున్న పోరాటం, త్యాగంతో కూడుకున్న నాయకత్వం ఎప్పుడైతే ఉద్యమంలోకి వస్తుందో తప్పకుండా ఉద్యమం విజయవంతం అవుతుందని చెప్పేసి ఇవాళ అవినీతికి వ్యతిరేకంగా పోరాడినటువంటి అన్నా హజారే పాక్షికంగానైనా నిరూపించడం జరిగింది. అట్లాంటి ఒక నిజాయితీ, అట్లాంటి ఒక అంకుటిత భావం, అట్లాంటి ఒక కార్యదీక్ష, అట్లాంటి పట్టుదల, అట్లాంటి త్యాగతి మాలో కూడా ఉందని చెప్పేసి నిరూపించుకోవడం కోసం ఇవాళ బయలుదేరినటువంటి కురు వృత్తులు, అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి శ్రీ గౌరవనీయులు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మన మధ్యన ఉన్నారు. వారిని వేదిక మీద రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. సాధిస్తాం సాధిస్తాం తెలంగాణ సాధిస్తాం. కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ జిల్లా నాయకులు వేదిక మీద తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో తన పాట ద్వారా, ఆట ద్వారా, మాట ద్వారా మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని కదిలిస్తున్నటువంటి నాయకురాలు, తెలంగాణ యుద్ధమేరి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర నిర్వహిస్తూ తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ కో చైర్మన్ గా ఉన్నటువంటి గౌరవనీయులు అక్క విమలక్క గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. వర్ధిల్లాలి ప్రజా కళలు, వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. దేశిని చిన్నమల్లయ్య గారు మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ స్వతంత్ర సమరయోధులు, తెలంగాణ ఉద్యమ నాయకులు దేశిని చిన్నమల్లయ్య గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా టఫ్ జనరల్ సెక్రటరీ గౌరవశ్రీ కపిలవాయి దిలీప్ కుమార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేబీ కేశవులు గారు మాజీ మంత్రివర్యులు, తెలంగాణ